సూర్యచంద్రులు కథ. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు అన్న తమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా స్నేహంగా ఉండేవారు. సూర్యుడు తన కాంతితో భూమిని వెలిగించేవాడు. చంద్రుడేమో రాత్రి వేళ చల్లని కాంతితో అందరికీ విశ్రాంతి ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు సూర్యుడు అన్నాడు, చంద్ర, నేను పగలు కష్టపడి భూమిని వేడెక్కిస్తున్నాను. నువ్వు రాత్రి నిద్రపోకుండా కాంతి ఇస్తుంటావు. మనం ఇద్దరం ఎప్పుడూ కలుసుకోలేము. ఒకసారి కలుద్దామా అని చంద్రుడు నవ్వుతూ చెప్పాడు. అన్నయ్యా, మన పని భిన్నం. నువ్వు పగలు, నేను రాత్రి కనిపించాలి. మనం కలిస్తే ప్రపంచం మొత్తం గందరగోళం అయిపోతుంది. సూర్యుడు ఆ మాటని అంగీకరించాడు. కానీ అతనికి తమ్ముడిని చూడాలనే తపన ఎక్కువైంది. ఒకరోజు సూర్యుడు తన కాంతిని తగ్గించి సాయంత్రం సమయంలో ఆకాశంలోకి చూశాడు. అప్పుడు చంద్రుడు మెరిసిపోతూ వస్తున్నాడు. సూర్యుడు సంతోషంతో నవ్వాడు. ఆ క్షణం సంధ్యా సమయం అయ్యింది. అప్పటి నుంచి ప్రతిరోజు సూర్యుడు సాయంత్రం కాస్త వెనుకాడుతూ చంద్రుణ్ణి ఒక క్షణం అయినా చూడాలని, అదే సూర్యాస్తమయం చంద్రుడు ఉదయించే సమయంకు అలా సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఎప్పటికీ కలవలేని అన్నతమ్ములుగా ఆకాశంలో ఉంటూ మనకు వెలుగు చల్లదనం ఇస్తున్నారు. నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి తమ తమ కర్తవ్యాలు ఉంటాయి. మన పనిని ప్రేమగా చేస్తే ప్రపంచం అందంగా మారుతుంది.